నమస్కారం కృష్ణారావు గారు. నమస్కారం. ఐవీఆర్ టాక్స్కి పునఃస్వాగతం. గత సంవత్సర కాలంగా మరి ప్రతి విమర్శలును ఒక ముఖ్యమైన వైజాగ్ స్టీల్ ప్లాంట్ మీద దాన్ని ప్రైవేటైజేషన్ చేస్తారనేటువంటి దాని మీద మీమాంసలు జరుగుతూనే ఉన్నాయి. మరి ఈరోజు కేంద్ర స్టీల్ మినిస్టర్ వచ్చి అక్కడ దాన్ని విజిట్ చేయడం జరిగింది. పూర్వపురాల్లోకి వెళ్తుంటే మరి 1967లో అమృతరావు గారు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పేసి ఆయన ఆమరణ నిరాహార తీర్చడం, అట్లాగా విశాఖ స్టీల్ ప్లాంట్ ఎగ్జిస్టెన్స్లోకి రావడం అదంతా జరిగింది. కానీ రాను రాను ఓవర్ హెడ్స్ ఎక్కువైపోయి తలమునుకులైపోయి భారం ఎక్కువగా అయింది. దాన్ని రన్ చేయడం చాలా అది మిస్మేనేజ్మెంటా మరి లేకపోతే ఏమో తెలియదు, కానీ బట్ దాన్ని చేయకుండా ఇప్పుడు గవర్నమెంట్ లాస్ట్ ఇయర్ దాన్ని ప్రైవేటైజేషన్ చేస్తారనేటువంటి ఇది బాగా వచ్చింది ఇవాళ. బట్ సరే, అది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో అయింది. తర్వాత మరి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడాను మరి ఫైనాన్షియల్ టైమ్స్లో మరి ఆయన కూడా ఒప్పుకున్నారు అనేటువంటి ఒక తిండికి వస్తే మరి వీళ్ళు వెళ్ళిపోయి డక్కన్ క్రానికల్లో వస్తే మూకలు వెళ్ళి వాళ్ళ మీద దాడి చేయడం అవన్నీ ఇన్స్టెన్సెస్ అవన్నీ జరిగాయి. బట్ ఇవాళ మినిస్టర్ గారి స్టేట్మెంట్ ప్రకారం అయితే కంటిన్యూ అవుతుంది. అది ఏ యాజమాన్యంలో అనేది బట్టి స్పెసిఫిక్గా చెప్పలేదు. ప్రైమ్ మినిస్టర్ గారు మోడీతో కూడా మాట్లాడతాను నేను, కుమారస్వామి గారు సో చూస్తానన్నాము. తర్వాత మరి ఇక్కడ లోకల్ నరసాపురం ఎంపీ గారు కూడా వెళ్ళి దాంట్లో పాల్గొనడం జరిగింది. అదే ఈ విషయం అంతా మరి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడు ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్నారు. సో బై అబౌట్ ఐ థింక్ టుమారో ఫైనల్ అవుట్కమ్ అనేది వస్తుంది. అసలు ఈ విశాఖ ఉక్కుని ఇంకో రూమర్ కూడా ఏంటంటే దీన్ని తీసుకెళ్ళి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా దాంట్లో కలుపుతారనేటువంటి ఒక ఇది కూడా వచ్చిందన్నమాట. ఏది ఎట్లాగైనా మటుకు అంత సీకి దగ్గరగా ఉండి చక్కగా ఉండేటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ కంటిన్యూ అవ్వాలి. ఇండస్ట్రియలైజేషన్ ఆల్రెడీ ఉంది, చాలా ఎక్సెప్ట్ పొల్యూషన్ కంట్రోల్ నామ్స్ తప్ప అది అక్కడ ఉండడం సబబే అని నేను అనుకుంటున్నాను. బట్ దీని యొక్క పూర్వపరాల గురించి తర్వాత మిగిలిన వాటి గురించి మీ యొక్క ప్రతిస్పందన. గత 10 సంవత్సరాల్లో కేంద్రంలో ప్రభుత్వంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పూర్తిగా మెస్అప్ చేసిన ఇష్యూ ఏదైనా ఉందంటే అది విశాఖ స్టీల్ ప్లాంట్. 2014 నుంచి 2024 దాకా ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేకుండా కేంద్రంలో ప్రభుత్వంలో బీజేపీ ఉన్నది. ఇటువంటి నిర్ణయాలు తీసుకోవాలంటే క్విక్గా తీసేసుకోవాలి, అటైనా ఇటైనా బేస్డ్ ఆన్ మెరిట్స్. అనవసరంగా నాంచి 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 మేము ప్రైవేటైజ్ చేస్తాం వెంటనే ఇక్కడ లోకల్గా వద్దు దానికి ఒక ఉద్యమం. అటు చేసింది లేదు, ఇటు దాన్ని సరిగ్గా ఎడిషనల్గా సపోర్ట్ చేసి దానిని వయబుల్ చేయటానికి ప్రయత్నం చేసింది లేదు. మరి ఎందుకు ఇట్లాంటి నాన్సుడు ధోరణితో ఈ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఉన్నదో నాకైతే అర్థం కావట్లేదు. నువ్వు అన్నట్టు కరెక్టే, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటే అది విశాఖ ఉక్కు ప్రభుత్వ రంగంలో ఆంధ్రుల హక్కని మాత్రం ఆ రోజేమీ ఉద్యమం నడవలేదు. విశాఖ ఉక్కు కావాలని నడిచింది. సరే, ఉద్యమం వల్ల వచ్చిందా దానంతటా అదే వచ్చిందా అంటే 60 ఏళ్ళలో ఉద్యమం జరిగింది. 70లో మిసెస్ గాంధీ అప్పుడు దీన్ని అనౌన్స్ చేసింది. మేబీ ఎస్ పార్ట్ ఆఫ్ మచ్ బిగ్గర్ ప్లాన్, బికాస్ కోస్టల్ ఏరియాలో ఒక స్టీల్ ప్లాంట్ ఉండాలనేటటువంటి ఉద్దేశంతో వైజాగ్ టెక్నికలీ ది బెస్ట్. అప్పుడు
టెక్నికల్ లొకేషన్ ప్రకారం వైజాగే సెలెక్ట్ చేయడం జరిగింది. బయలుజిల్లా ఐరన్ ఓర్స్ దగ్గరలో ఉన్నాయి, సెపరేట్ రైల్వే ఇది ఉంది, బయటికి ఎక్స్పోర్ట్ చేయాలి. వెబర్ సిరీప్ దాని ప్రకారం రా మెటీరియల్ దగ్గరలో ఉన్నట్టే దీన్ని మనం ఆలోచించుకొని చేసింది. చేసిన తర్వాత దీంట్లో మొట్టమొదట దీని కన్స్ట్రక్షనే చాలా డిలే అయింది. పూర్తిగా ఇది దీనిని ఆపరేషనల్ చేసింది ఐ థింక్ పివి నరసింహారావు ఆ టైంలో 90s జరిగింది. అంత 20 years అది ఏ ప్రాజెక్టు వయబుల్గా ఉండటానికి ఉపయోగపడేంత కన్స్ట్రక్షన్ టైం అయితే కాదు. ఏ ప్రైవేట్ వ్యక్తి తన రిసోర్సెస్ని పెడితే అంతకాలం కన్స్ట్రక్షన్ జరగదు. సో ఏదో కొన్ని సంవత్సరాలు మధ్యలో ప్రాఫిట్ చాలా తడవల లాసుల్లోనూ ఉన్నది. దీనికి మరి క్యాప్టివ్ మైన్స్ ఎందుకు ఇవ్వలేదో అది కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే అప్పుడు క్యాప్టివ్ మైన్స్ ఇచ్చే విధానం ఉన్నప్పుడు అది మేనేజ్మెంట్ లోపమో పర్సూ చేసుకోకపోవటమో క్యాప్టివ్ మైన్స్ తెచ్చుకోలేకపోయినారు. ఈ రోజున్న పరిస్థితి ఏంటి అంటే ఎక్కడ మైన్స్ ఇవ్వాలన్నా ఆక్షన్ సిస్టమే కానీ క్యాప్టివ్గా మైన్స్ ఇచ్చే సిస్టమ్ ఈరోజు కొత్తగా లేదు. దీన్ని కొత్తగా అది ఏర్పాటు చేయకపోవచ్చు. సో ఇప్పుడున్నటువంటి భారంతో, అప్పుల భారంతో, దీంతో అది రెండోది, ఇది వయబుల్ కావాలంటే ఒక క్రిటికల్ లెవెల్ కావాలి. ఐ థింక్ ఏదో 20 million tons ఎంతో ఉంటే కానీ మోస్ట్ ఆఫ్ ది స్టీల్ ప్లాంట్స్ ఆర్ నాట్ వయబుల్. ఇప్పుడు ఇది 7 million tons 8 million tons ఉంది. సో వయబుల్ చేయటానికి నువ్వు ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా ఇన్వెస్ట్ చేయాలి, ఎడిషనల్ అమౌంట్ని ఇన్వెస్ట్ చేయాలి. సో దానికి ప్రభుత్వం రెడీగా ఉంది. ఇవి చాలా ఇష్యూస్ మీద ఆధారపడి ఉంది. ప్రైవేటైజేషనా కాదా అనే దానికన్నా ఆన్ మెరిట్స్ ఏది బెస్ట్ సొల్యూషన్ అనే దాని మీద అరైవ్ అయ్యి 10 ఏళ్లలో సేల్లో కలిపితే మంచిదా అది కూడా ఆలోచించవచ్చు. అది మంచిది అనుకుంటే అది, ఇది మంచిది కాదు, ప్రైవేటైజేషనే ఆన్సర్ అనుకుంటే ప్రైవేటైజేషన్ ప్రాంతాలకు చేసేసి దానిని పెట్టేసేసి ఉంటే అసలు ఇష్యూయే లేదు. చెయ్యకుండా చేస్తాం అని అంటూ ఉంటే అదొక ఇష్యూ కింద అనవసరంగా ఒక ఎమోషనల్ ఇష్యూను చేయటంలో కేంద్ర ప్రభుత్వం చాలా సక్సెస్ఫుల్ అయింది, అనవసరంగా సక్సెస్ఫుల్ అయింది, తనకు తాను సమస్యను తెచ్చిపెట్టుకుంది. ఇప్పుడు ఏంది వాళ్ళ పరిస్థితి? ఇప్పుడు వాళ్ళు పూర్తి మెజార్టీలో లేరు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్న తెలుగుదేశం వాళ్లకు అండగా ఉన్నది. వాళ్లకు లోకల్గా దీని మీద ఒక స్టాండ్ తీసుకోకపోతే పార్టీకి నష్టం. కాబట్టి వాళ్ళు డెఫినెట్గా ప్రైవేటైజేషన్కి అగెనిస్ట్గా పబ్లిక్ స్టాండ్ తీసుకునే అవకాశం అయితే ఉన్నది. అప్పుడు గో హెడ్ అయ్యి చేయగలరా? చేయలేరు అనుకో, దానికి కావాల్సిన ఎడిషనల్ ఫండ్స్ వయబుల్ కావటానికి ఇవ్వటానికి రిసోర్సెస్ ఉన్నాయా? అంత పెద్ద ఎత్తున అది ఇవ్వటం ఎకనామికలీ వయబులా? కాకపోతే వృధాగా పోసినట్టు అవుతుంది కదా. ఇది ఇట్లాగే నష్టాల్లో కనుక నడుస్తుంటే ఏదో రోజు మూతపడిపోతుంది. మూతపడినప్పుడు ఇంకా ఎక్కువ డ్యామేజ్ జరుగుతుంది. అట్లాగే పబ్లిక్ సెక్టార్లో వదిలేయచ్చు, దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. సో ఇవన్నీ ఆలోచించుకొని ఫీల్డ్లో ఒక సరైన నిర్ణయం తీసుకోవటానికి ఉన్న టైంనంతా అనవసరంగా వేస్ట్ చేశారు. అనవసరంగా వేస్ట్ చేసి ఇది ఒక సమస్యలాగా అట్లాగే కంటిన్యూ కావటానికి చాలా వాళ్ళ ఇన్యాక్షన్, ఇండెసిషన్ వల్లనే ఇది ఒక ఇష్యూ అయింది. అదర్వైజ్ మొత్తం ఉన్న స్టాఫ్ వాళ్ళ ఎంప్లాయ్మెంట్కి అష్యూరెన్స్ ఇచ్చి, పే స్కేల్కి అష్యూరెన్స్ ఇచ్చి, ప్రమోషన్స్కి అష్యూరెన్స్ ఇచ్చినప్పుడు బ్రాడర్ సొసైటీ దృష్టిలో అది గవర్నమెంట్లో ఉంటేవి, ప్రైవేట్లో ఉంటేవి. ఇన్కేస్ ప్రైవేట్లో ఉండటం వల్ల అడిషనల్ ఇన్వెస్ట్మెంట్ వచ్చి 20 million tons అయ్యేటట్టు అయితే అదే బెటర్ ఆప్షన్. గవర్నమెంట్లో ఉంటే 7 million tonsలోనే ఆగిపోయేటట్టు అయితే నాన్ ఇష్యూని ఇష్యూ అయ్యేటట్టుగా అది ఒక ఎమోటివ్ ఇష్యూ అయ్యేటట్టుగా చేసి పెట్టారు. ఇప్పుడు ఇంకా ప్రైవేటైజేషన్ కష్టం కావచ్చు. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో ప్రైవేటైజేషన్ కష్టం అవుతుంది. దాన్ని అట్లాగే వదిలేస్తే ఇంకా సమస్యలు రావచ్చు. మరి ఎడిషనల్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రెడీగా ఉందా? అంతవరకు ఒప్పించగలరా? చెప్పలేము. బట్ ఒకటి మాత్రం నిజం, ఈరోజు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఒక ఇష్యూ అయ్యి సొల్యూషన్ సరిగ్గా రాకపోతే మాత్రం
బ్లేమ్ అంతా బీజేపీ గవర్నమెంట్ మీదే ఉంటుంది. 10 సంవత్సరాలు నాన్సుడుగా ఉంచబట్టి ఈరోజు ఈ పరిస్థితి ఏర్పడింది. అయితే బట్ మోడీ గవర్నమెంట్ ఈ పబ్లిక్ సెక్టర్ ఇన్సూరెన్స్ అన్ని మీద కాన్సన్ట్రేట్ చేస్తుంటే మనం గత 1.5 years చూస్తుంటే పిఎస్యు కంపెనీస్ అన్నిటికీ మోడీ గారు మంచి ఊతం ఇచ్చి తీసుకుని వచ్చారు. మరి అదే రీతిలో మరి వీళ్ళు సేల్లో వాళ్ళకి కలిపితే వాళ్ళకి క్యాప్టివ్ మైన్స్ ఉన్నాయి కాబట్టి అదే రా మెటీరియల్ కాస్ట్ అవన్నీ తగ్గి కొంచెం సక్సెస్ఫుల్గా అయ్యి క్లబ్బింగ్ ఆఫ్ 2 PSUs అవుతుందా అనేటువంటి ఒక చిన్న మీమాంస కూడా. అంటే ఈ ఇష్యూస్ మీద చాలామంది ప్రతివాడు ఎక్స్పర్ట్ లాగానే మాట్లాడుతూ ఉంటాడు. అంటే జనరల్గా ఈ యూట్యూబ్ ఎక్స్పర్ట్లు వాడు దీన్ని సేల్లో గడపకూడదా, దీనికి మైన్స్ ఇచ్చేయకూడదా, దీనికి 10,000 కోట్లు గవర్నమెంట్ అవి వేయవచ్చు కదా. నేను చెప్పేది ఇష్యూ టెక్నికల్. పూర్తిగా ఎగ్జామిన్ చేసిన తర్వాత టెక్నికల్గా ఏది బెస్ట్ ఆప్షన్ ఉంటే ఆ డెసిషన్ తీసుకోవాలి. అది సేల్లో కలపటం కావచ్చు, అడిషనల్ ఇన్వెస్ట్మెంట్ పెట్టి పబ్లిక్ సెక్టార్లో కంటిన్యూ చేయటం కావచ్చు, ఆర్ కమిట్మెంట్ తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసి ఈ కెపాసిటీని 20 million tonsకు పెంచుతాము, స్టాఫ్ని ఎవరిని మేము తగ్గించము, ఉన్నవాళ్ళని ఉన్నట్టు ఉంచుతాము అనేటువంటి కమిట్మెంట్ తీసుకొని ఒక 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 ట్రాన్స్పరెంట్ టెండర్ ప్రాసెస్ ద్వారా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చినా కానీ తప్పులేదు, దాంట్లో ఏమీ దోషం ఏమీ లేదు. బికాస్ ఇది ఒక ఇండస్ట్రియల్ పాలసీ ప్రకారం పోతున్నది. 1957లో ఉన్న ఇండస్ట్రియల్ పాలసీ కమాండింగ్ హైట్స్ అన్నీ ప్రభుత్వ రంగంలోనే, అందుకని ఇది ప్రభుత్వ రంగంలో వచ్చింది. అప్పుడు ఇంకా స్టీల్ ప్లాంట్ 1970లో ప్రైవేట్ రంగంలో వచ్చే అవకాశమే లేదు. ఎందుకంటే ఆ రోజు ఇండస్ట్రియల్ పాలసీ ప్రకారం ఆల్ మేజర్ క్యాపిటల్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీస్ అన్నీ ప్రభుత్వ రంగంలోనే రావాలి, అది ఆ రోజు పాలసీ. ఈరోజు వీళ్ళు పెట్టిన ఇండస్ట్రియల్ పాలసీలో ఏవో కొన్ని స్ట్రాటజిక్ ఇండస్ట్రీస్ తప్పితే మిగిలినవన్నీ ప్రైవేటైజేషన్ చేస్తామనే డెసిషన్ తీసుకున్నారు. దాంట్లో భాగంగానే సేల్ను ఉంచుకున్నారు, దీన్ని ప్రైవేటైజ్ చేయడానికి ఒక డెసిషన్ అయితే తీసుకున్నారు. బట్ డెసిషన్ తీసుకున్న తర్వాత ఇంప్లిమెంట్ చేయడానికి ఏమైంది? 10 ఏళ్ళు నేను ఇంప్లిమెంట్ చేయలేదనంటే అది ఏ రకమైనటువంటి ఆన్సర్ కాదు. మరి వేచి చూద్దాం ఏమవుతుందో భవిష్యత్ కాలంలో. నమస్కారం.